హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చదువుకున్నామండి. ఇవాళ కంటిన్యూ చేద్దాం. మునులారా, ఆ జ్యోతిర్లింగాల ఉపలింగాలను గురించి చెబుతున్నాను వినండి. సోమేశ్వరుని ఉపలింగం అంతకేశ్వరుడు, మల్లికార్జునుని ఉపలింగం రుద్రేశ్వరుడు, మహాకాలుని ఉపలింగం దుగ్ధేశ్వరుడు, ఓంకారేశ్వరుని ఉపలింగం కర్దమేశ్వరుడు, కేదారేశ్వరుని ఉపలింగం భూతేశ్వరుడు, భీమశంకరుని ఉపలింగం భీమేశ్వరుడు, నాగేశ్వరుని ఉపలింగం భూతేశ్వరుడు, రామేశ్వరుని ఉపలింగం గుప్తేశ్వరుడు, గుష్మేశ్వరుని ఉపలింగం వ్యాఘ్రేశ్వరుడు. మునులారా, కాశీలో ఉన్న లింగాలకు లెక్కలేదు. ప్రధాన లింగానికి అవిముక్తమని పేరు. సాక్షాత్తు కృత్తివాసుడే ఈ విధంగా అక్కడ ఉన్నాడు. దశాశ్వమేధ ఘట్టం వద్ద ఉన్న తిలకాండేశ్వరుడు భక్తజన సులభుడు. ఇంకా ఇతర నదీ తీరాల్లో ఉన్న ఈశ్వరలింగాలను చెబుతున్నాను వినండి. గంగాసాగర సంగమంలో సంగమేశ్వరుడు భూతేశ్వరుడు, కౌశికీ నదీ తీరంలో నారీశ్వరుడు, గండకీ నదీ తీరంలో బటకేశ్వరుడు, పల్గు నదీ తీరంలో పూరేశ్వరుడు మరియు సిద్ధనాథేశ్వరుడు, దూరేశ్వరుడు, శృంగేశ్వరుడు, వైద్యనాథుడు వెలసి ఉన్నారు. జప్యేశ్వర, గోపేశ్వర, రంగేశ్వర, వామేశ్వర, వ్యాసేశ్వర, నాగేశ్వర, కామేశ్వర, విమలేశ్వర, సుకేశేశ్వర, భాండేశ్వర, హుంకారేశ్వర, సురోచనేశ్వర, భూతేశ్వర, కుమారేశ్వర, పూర్ణేశ్వర, బ్రహ్మేశ్వర, భరద్వాజేశ్వర, శూలటంకేశ్వర, మాధవేశ్వర, భువనేశ్వర, లోకేశ్వర, గంగేశ్వర, చక్రేశ్వర, పటేశ్వర, కపాలేశ్వర, వక్త్రేశ్వర, నందేశ్వర, నాకేశ్వర, కంటకేశ్వర, దర్తుకేశ్వర, చంద్రేశ్వర, సిద్ధేశ్వర, అందకేశ్వర, బిల్వేశ్వర, శరణేశ్వర, కర్తమేశ్వర, కోటీశ్వర, అచలేశ్వర, అనంతేశ్వర, సప్తేశ్వర, భద్రేశ్వర, చండీశ్వర, గౌతమేశ్వర రూపాలలో శంకరుడు ఒకప్పుడు పార్వతీ సహితుడై సాక్షాత్కరించి ఇప్పటికీ తన మహిమలచే భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అత్రీశ్వర మహత్యము. చిత్రకూటం వద్ద బ్రహ్మపురి యందు పూర్వం బ్రహ్మగారిచే స్థాపింపబడిన మత్త గజేంద్రక లింగం ఉంది. అది సర్వకామదం. దానికి తూర్పు దిక్కున కోటీశ్వరలింగం, గోదావరి నది పశ్చిమ తీరాన పశుపతీశ్వరలింగం, దక్షిణ దిక్కున అత్రీశ్వరలింగం ఉన్నాయి. ఒకప్పుడు గొప్ప అనావృష్టి ఏర్పడగా శంకరుడే స్వయంగా వెలసి ప్రాణులకు జీవనాన్ని కల్పించాడు. చిత్రకూట పర్వత సమీపంలో సర్వజనహితకరమైన కామదము అనే అడవి ఉంది. అది పవిత్ర భూమి, తపోధనులకు పెన్నిది వంటిది. అక్కడ బ్రహ్మపుత్రుడైన అత్రి మహర్షి అనసూయతో కూడి ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో తీవ్రమైన అనావృష్టి పరిస్థితులు ఏర్పడి జలవనరులన్నీ ఎండిపోయాయి. చెట్లు శుష్కించాయి. ఆహారం దొరకని కారణంగా పశుపక్షాదులు నశించాయి. ప్రాణులన్నీ తెల్లడిల్లి ఆహాకారాలు చేశాయి. కంటికి పచ్చదనం అనేది కానరాకపోయింది. వృక్షాలను ఆశ్రయించిన పక్షులు ఎండుటాకుల్లా నేలరాలాయి. విషసర్పాలు నోళ్లు తెరిచి బుసకొట్టి విషజ్వాలలను కక్కినట్లు భూమి నెరలు విచ్చి పొగలను చిమ్మింది. వనదేవత వైధవ్యం పొందినట్లు ప్రకృతిలో పచ్చదనం కనుమరుగైంది. భూమి తాబేలు డిప్పలా బిరుసెక్కింది. ఆ సమయంలో భూతదయాపరురాలైన అనసూయాదేవి, నాదా, ఈ ప్రాణికోట్ల వినాశనాన్ని చూడలేకుండా ఉన్నాను. వర్షాగమనం కొరకు వరుణదేవుని ప్రార్థించండి అని అనుకంపంతో వేడగా సకల ప్రాణిహితార్థి అయిన అత్రి మహర్షి గంగాధరుడైన శంకరుని ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తూ సమాధినిష్ఠుడయ్యాడు. ఆయన అలా తపస్సు చేసుకుంటూ ఉన్నంతకాలం అనసూయాదేవి కూడా మట్టితో పార్థివలింగాన్ని చేసి శివపూజ చేస్తూ పతిసేవ మానకుండా నిష్ఠతో ధర్మాచరణ పారాయణరాలైంది. ఆమె నియమనిష్టలకు ముని తపోదీక్షకు ప్రీతుడైన శంకరుడు గంగతో కూడి అక్కడికేతించి ముని దంపతుల భూతదయాపరత్వానికి ముచ్చటపడి సమయం కొరకు వేచి ఉన్నారు. నిజానికి అనసూయాదేవి నియమనిష్టలకే శివుడు ప్రీతుడయ్యాడు. ఇంతలో ఒకనాడు ముని సమాధి నుండి బయటకు వచ్చి భార్యను మంచినీళ్ళిమ్మని కోరాడు. ఆమె అవశ్యమని పలికి కమండలోను చేబూని అడవిలోకి వెళ్ళింది. ఎక్కడా జలం కానరాలేదు. ఆమె పక్షి సంచారం ఉన్న చోట జలం ఉంటుంది కదా అని వాటి సంచారం కొరకు పరికించింది. అట్టి సమయంలో గంగాదేవి కిరాత స్త్రీ రూపంలో ప్రత్యక్షమై, ఓ మంగళాంగి, ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నీవెవరు అని ప్రశ్నించింది. దానికి ఆ పతివ్రతా శిరోమణి అయిన అనసూయాదేవి విషయాన్ని వివరించి,
నీవెవరో దేవతామూర్తిలా ఉన్నావు. చిరకాల తపస్సు దీక్షను విరమించి బహిర్ముఖుడైన నా భర్త దాహార్తితో ఉన్నాడు. జలవనరులను చూపించగలవా అని ప్రార్థించింది. వెంటనే ఆ కిరాత స్త్రీ, ఇక్కడ చెయ్యిలోతు గోతిని తవ్వు, నీకు స్వచ్ఛమైన జలం సమకూరుతుంది అని పలకగా మునిపత్ని అలాగే చేసింది. గంగ ఆ గోతిలో ప్రవేశించింది. గొయ్యి జలపూర్ణమైంది. అనసూయాదేవి ఆ జలాలను గ్రహించి ఆ కిరాత స్త్రీతో, ఓ కరుణామూర్తి, నా యందు అనుగ్రహం ఉంటే నేను నా భర్తతో కూడి ఇక్కడకు వచ్చే పర్యంతము ఇక్కడే ఉండు. ఇప్పుడే మేమిద్దరం వచ్చి నీ దర్శనం చేసుకుంటాం అని పలికి భర్తను చేరుకుంది. కిరాత స్త్రీ రూపంలో ఉన్న గంగాదేవిని అత్రి అనసూయలు మళ్ళీ దర్శిస్తారా లేదా అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.